హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ మిర్చి బజ్జీ. ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి. కరకరలాడుతూ అచ్చం బయట స్ట్రీట్ సైడ్ బండి మీద తింటూ ఉంటాం కదండి, అదే టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటాయి మిర్చి బజ్జీ. అలాగే వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా నేను ఇక్కడ ఈ చూపిస్తున్న ఈ కప్పుతో అయితే 1.5 కప్పు వరకు అయితే శనగపిండి తీసుకున్నానండి. ఇక్కడ నేను చూపించే క్వాంటిటీ ఒక 10 మిర్చి బజ్జీలు వచ్చేస్తాయండి ఈ పిండితోటి. ఇప్పుడు క్రిస్పీనెస్ కోసము జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ వరకు బియ్య పిండి వేసుకోవాలి. వరిపిండి ఉంటుంది కదా, వరిపిండిని అయితే ఇలాగ ఒక 2 టీ స్పూన్స్ వేసుకొని తగినంత సాల్ట్, ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే వంట సోడా ఉప్పు అంటారు కదా, జస్ట్ చిటికెడ వేసుకోండి. మనకి చక్కగా అవి పొంగుతూ చాలా టేస్టీగా ఉండటానికైతే కంపల్సరీగా వంట సోడాని అయితే కలపాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వామును కూడా ఈ విధంగా కొంచెం క్రష్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పసుపు, అది కూడా జస్ట్ కలర్ కోసమేనండి, జస్ట్ లైట్గా చిటికెడ మాత్రం వేసుకోండి. అలాగే మనం తీసుకునే గిన్నె కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా కొంచెం లోతు తక్కువ వెడల్పు ఎక్కువగా ఉండే గిన్నె తీసుకొని పిండి కలుపుకోవడానికి అయితే ఫస్ట్ ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకున్న తర్వాత కాచిన నూనె ఒక 2 టీ స్పూన్స్ వరకు అయితే వేసుకోండి. నూనె వేసిన తర్వాత ఆయిల్ బాగా పిండికి పట్టే విధంగా అయితే ఈ విధంగా చేతితోటి నలుపుకుంటూ చక్కగా పిండిని అయితే కలిపేసుకోవాలి. ఇలాగ ఆయిల్ వేయటం వల్ల కూడా మనకి మిర్చి బజ్జీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకోండి. మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో నేనైతే అదే కప్పుతో నాకు 1 కప్పు వరకు అయితే పట్టినాయండి. ఎగ్జాక్ట్గా ఒకటే కప్పు పడతాయి అని లేదు, చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి కొంచెం ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. మన దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దానికంటే కూడా కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది. ఇలాగా పిండి పక్కన పెట్టేసుకుని మరొక చిన్న బౌల్లోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు వాము, లేదు అంటే వాము పొడైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ చింతపండు గుజ్జు కూడా ఈ విధంగా 1 టీ స్పూన్ వరకు చింతపండు గుజ్జు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు శనగపిండి వేసుకొని ఫస్ట్ ఒకసారి స్పూన్ తోటి బాగా కలిపేసుకోండి. తర్వాత ఇందులోకి జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని కొంచెం ఇలాగా థిక్ పేస్ట్ లాగా కలిపేసుకోండి. ఇప్పుడు మిర్చి బజ్జీ తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాయి కదండి, ఇవైతే అస్సలు కారం ఉండవండి. మనకి లోపల సీడ్స్ని కూడా గింజలను కూడా తీయాల్సిన అవసరం ఉండదు. పిల్లలు కూడా అంటే ఇలాంటివి అయితే పిల్లలు కూడా ఇష్టంగా, అంటే కారం ఉండవు కాబట్టి బాగుంటాయి టేస్ట్. నేనైతే సీడ్స్ ఏమి తీయలేదండి, ఇవి అస్సలు కారం ఉండవు కాబట్టి. అలాగే లాస్ట్లో కొంచెం ఎడ్జ్ కొంచెం కట్ చేసేసుకొని ఇలాగ నైఫ్ తోటి ఇలాగ హాఫ్కి కట్ చేసేసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు, శనగపిండి, వాము మిశ్రమం ఉంది కదా, ఇలాగ కొంచెం లైట్గా స్పూన్ తోటి ఇలాగా అప్లై చేసేసుకోండి. సేమ్ అదేవిధంగా మిగతా మిర్చీలన్నిటిని కూడా ఇదే విధంగా ఫస్ట్ ఆ లోపల కొంచెం లైట్గా స్టఫింగ్ పెట్టేసుకోండి. అలాగే మిర్చి బజ్జీ కూడా తడిగా ఉండకూడదండి, వాటర్ అస్సలు లేకుండా చూసుకోండి. క్లీన్ చేసినప్పుడు కొంచెం లైట్గా వాటర్ ఉంటాయి కదా, వాటర్ అనేది లేకుండా క్లీన్ చేసేసుకోండి. అంటే శుభ్రంగా ఒక క్లాత్తో తుడిచేసేసుకోండి, అప్పుడే మనకి చక్కగా పిండి అనేది పడుతుంది. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలాగా కోటింగ్ ఇచ్చుకోవాలి. మనకి లోపల వరకు కూడా పిండి మిశ్రమం వెళ్ళే విధంగా చూసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. అలాగే ఫ్లేమ్ని అయితే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఆయిల్కి సరిపడా వేసేసుకోండి. అలాగే లాస్ట్లో ఈ విధంగా అంచుకి ఈ విధంగా లాగేశారంటే ఒకవైపు మనకి ఆ మిర్చి కనిపెడుతూ లోపల వరకు కూడా సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా బాగుంటాయి మిర్చి బజ్జీ. ఇలా చూస్తున్నారు కదా, మీడియం టు హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోండి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుంటూ మనకి చక్కగా వేగేంత వరకు ఈ విధంగా వేయించేసుకోండి. చూస్తున్నారు కదా చక్కగా వచ్చేసినాయండి, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోండి, ఇలాగా చేసి చూడండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. సేమ్ ఇదే విధంగా మిగతా మిర్చీలన్నిటికి కూడా ఇదే విధంగా పిండిని పట్టించేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం కట్ చేసుకున్నాం కదా, ఆ లోపల వరకు కూడా ఆ శనగపిండి మిశ్రమం వెళ్ళే విధంగా ఇలాగ కోట్ చేసేసుకొని లాస్ట్లో ఈ విధంగా గిన్నెకి ఇలాగ అంచులకు లాగేసి ఆయిల్లో వేసేసుకోండి. ఆయిల్లో వేగేటప్పుడు మాత్రము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడే లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలా అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. లాస్ట్లో ఈ విధంగా ఇష్టం ఉంటే మీకు పల్లీలను కూడా ఈ విధంగా ఒక
హాఫ్ కప్ వరకు పల్లీలను అయితే ఆయిల్లో ఇలాగ డీప్ ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ ఈ వేయించుకున్న పల్లీలను ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇలాగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బజ్జీలన్నిటినీ మధ్యలోకి హాఫ్కి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నైఫ్ తోటి ఇలా కట్ చేసేసుకొని అందులోకి మనము సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం పల్లీలు, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, పైనుంచి కొంచెం లైట్గా చాట్ మసాలా, లెమన్ పెట్టుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.